హాయ్ హలో నమస్తే, నేను మీ వెనిల్. ఈ రోజైతే మనం పాండవలంక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదొచ్చేసి పెద్దపల్లి జిల్లా కల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేట దగ్గర అయితే ఇది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పునారం రోడ్ నుంచి అయితే నేను వెళ్తున్నాను. ఇది పెద్దపల్లికి 22 కిలోమీటర్స్ దూరంలోనైతే ఇది ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ సైడ్ కి వెళ్లాల్సి ఉంటుంది. వర్షాకాలం కాబట్టి ఇక్కడ నుంచి అయితే రోడ్డు మొత్తం బురదతోనైతే ఉంది ఫ్రెండ్స్. నేనైతే నడుచుకుంటూనైతే వెళ్ళాను. ఇక్కడ నుంచి మనకు 2 కిలోమీటర్స్ దూరంలోనైతే వాటర్ ఫాల్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం కొండపైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. నేను వెళ్లే దారిలో నాకైతే ఒక ఫ్యామిలీ అయితే కనిపించింది ఫ్రెండ్స్. వాళ్ళు కూడా వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి వచ్చారు. వాటర్ ఫాల్ దగ్గరికి ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా వచ్చింది ఫ్రెండ్స్. మీరు వీడియోలో చూడొచ్చు వీళ్ళందరిని అయితే. Vinyl Food and Travel, subscribe and like. 1 కిలోమీటర్ దూరం అయితే నడవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. అండ్ ఈ పాండవ లంకకైతే ఒక చరిత్రక కథనైతే ఉంది ఫ్రెండ్స్. 14 ఏండ్ల అరణ్యవాస సమయంలో పాండవులు కొంతకాలం ఇక్కడే గడిపినట్టు చరిత్రక సాక్ష్యాలు ఉన్నాయి. అందుకే దీనికి పాండవ లంక అని పేరు వచ్చినట్లు ఇక్కడి వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. పైనుంచి వాటర్ ఫాల్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు వీడియోలో చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం కిందికి దిగాల్సి ఉంటుంది. అయితే నేనైతే వేరే మార్గం నుంచి వెళ్ళాను. వాస్తవానికి అయితే మనం స్ట్రైట్ గా దిగినట్లయితే మంచిగా దిగడానికి అయితే వీలుంటుంది. నేను వెళ్ళిన దారి అయితే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. దిగడమైనా ఎక్కడమైనా చాలా ఇబ్బంది పడ్డాను. కొండ కింది భాగానికి అయితే మనం వచ్చాం ఫ్రెండ్స్. చుట్టూ కొండల మధ్య వాటర్ ఫాల్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మీరు చూడొచ్చు. శివాలయం కూడా ఇక్కడ ఉంది.
చుట్టూ కొండల మధ్య వాటర్ ఫాల్ అయితే చూడడానికి చాలా అందంగానైతే ఉంది ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్ దగ్గర చాలా మంది అయితే చూడడానికి అయితే వస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీ వినిల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.